కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని అమ్మనగుర్తి గ్రామం నుండి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ 25వ వసంత ఉత్సవాల బహిరంగ సభకు గ్రామం నుండి ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు ఎలుకపల్లి రవీంద్ర ఆధ్వర్యంలో 400 మందిని తరలించినట్లు ఆయన తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారని మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గోనెల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బోడు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సజ్జన ఎల్లయ్య, గోనెల మోగిలి, శ్రీపతి కోటి, గోనెల వెంకన్న, బోడ శ్రీలత తదితరులు ఉన్నారు. నేటికి 25వ సంవత్సరం వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు అమ్మనగుర్తి గ్రామం నుంచి దాదాపు మినిమం ఒక 400 నుంచి 500 మంది స్వచ్ఛందంగా సార్ ద్వారా కానీ ఎవరి ద్వారా ఒక పైసలు లేకుండా మంచిదే. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ప్రజలను అనేక విధమైన ఇబ్బందులు పెడుతుంది. రైతులకు ఇచ్చే సహాయం ఏం లేదు, ప్రతి ఒక్క దాంట్లో అన్యాయం చేస్తుంది. కాబట్టి అప్పుడు ఏలిన ప్రభుత్వం కేసీఆర్ పరిపాలనకును ఇప్పుడు వెళ్తున్న ఈ రేవంత్ రెడ్డి పరిపాలనకు తేడా లేదు. నక్కకు నాగాలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు ప్రజలందరూ కూడా కేసీఆరే మళ్ళీ మాకు సీఎం కావాలి, కేసీఆర్ అయితే మా బతుకులు బాగుపడతాయి, మాకు కాళేశ్వరం నీళ్లు కానీ, ముసలులకు పింఛన్లు కానీ, రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి సాయం కానీ ప్రతి ఒక్కటి, కళ్యాణ లక్ష్మి కూడా ఒక మేనమ్మ ఒక పెద్దన్న లెక్కన ఇచ్చి ఒక పెళ్లి ఆదుకొని ఒక ఆడబిడ్డను జీవించి బతకాలు ఉంది. పసిపిల్లలు హాస్పిటల్కి తీసుకుపోయి పసిపిల్లలు అక్కడ ఆడబిడ్డలు జన్మిస్తే 13,000 ఇచ్చి, మగపిల్లలు జన్మిస్తే 12,000 ఇచ్చి ఒక తండ్రి లెక్కన తీసుకొచ్చి మన పాపను మనం ఇంట్లో ఆడ మనిషిని తీసుకొచ్చి మన ఇంటికి అప్పచెప్పిపోయినంత ఘనత రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడా లేదు. అటువంటి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఏది కోరుకొని సార్ మీరు మళ్ళీ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి, లేకపోతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు కరువు వచ్చి మొత్తం గొడ్లు బరువు మొత్తం మాకు చిలకలలో నీళ్ళు లేకుండా అయిపోతున్నాయి, దానివల్ల బాగా రైతులు నష్టపోతున్నాం. మీరు రావాలా బాబు, కేసీఆర్ మీరు వచ్చినపోతామని మేము సాధారణంగా అవగాహించుకుంటూ ప్రజలంతా ఏకపక్షంగా ముక్త కంఠంతో తెలంగాణ అంతటా కేసీఆర్ అయితే మళ్ళీ మా బతుకులు బాగుపడతాయని ఉద్దేశంతోనే ఇప్పుడు అందరూ స్వచ్ఛందంగా కూడా ఇళ్లకు తాళలేసి అవసరం అంటే కాళ్ళని నడకంతో పోదామనే ఉద్దేశంతో ఉన్నారు. మా అమ్మనగుర్తి నుంచి వెళ్ళి మాకు ఇట్లా పడిపోతే ఏంటంటే మార్కెపూర్ నుంచి వెళ్ళి జీలుల కంచెలు గతల బండ కంచెలు పోతే గోపాల దగ్గర నుండి నడిచిపోదామంటారు. కానీ ఎందుకంటే కొంచెం మనకు మహిళలు వీళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి నడకద్దు. బస్సుల ద్వారా మేము దాదాపు ఒక 400 నుంచి 500 మంది స్వచ్ఛందంగా తరలి వెళ్తున్నాం. జై తెలంగాణ, లక్ష్మీకాంతరావు నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.